మ్యాటర్ ఏం జరగకుండా ఊరికే లేపుదాం అనేది కాకుండా ఎక్కడ ఎంతవరకు ఉండాలో అంతే ఉంచి అండ్ సీన్‌లో కంటెంట్ పెరిగేలాగా అండ్ ఇంకోటి కూడా మొన్న కూడా చెప్పాను. థియేటర్‌లో లౌడ్‌నెస్ కాకుండా మనలో లౌడ్‌నెస్ పెరిగేలాగా ఉండాలి. మన లోపల కదలిక అనేది ఉండాలి అనుకున్నాం. దట్స్ ఆల్సో బికాస్ ఆఫ్ ద ఆనెస్ట్ ఫిల్మ్ అండి. అంటే మన సినిమాలు తీసేది ఊరికే ఎంటర్‌టైన్ చేయడానికి ఒక్కటే కాదు. పీపుల్‌ని ఇన్‌స్పైర్ చేయటానికి కూడా అనేదే ఈ సినిమా. ప్లస్ ఈ సినిమా కూడా అదే చేసింది. దేర్స్ ఎ బ్యూటిఫుల్ మెసేజ్ ఇన్ ఇట్ అండర్ కరెంట్‌గా. అండ్ వీ వాంటెడ్ టు ఇన్‌స్పైర్ పీపుల్. ఒక మంచి ఇన్స్పిరేషన్‌తో బయటికి రావాలని తీసే మంచి ఉద్దేశంతో తీసిన సినిమా ఇది. అండ్ లైక్ ఐ సెడ్ 10 మందిలో 9 మంది అది ఫీల్ అయ్యారు. అండ్ ఫస్ట్ టైం నాకు అసలు లాంగ్ లెటర్స్ అసలు వస్తూ ఉన్నాయి. లైక్ హౌ హార్ట్ టచింగ్ ఇట్ వాజ్, హౌ ఇట్ మేడ్ పీపుల్ ఎమోషనల్. అండ్ లాట్ ఆఫ్ రివ్యూస్ ఆల్సో గాట్ ఎమోషనల్. ఐవ్ సీన్ దోస్ వీడియోస్. అండ్ మహేష్, హీ స్టిల్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఆనెస్ట్ ఫిల్మ్ మేకర్స్. ఆ రైటింగ్ కానీ అది కానీ చాలామంది రైటర్స్ దగ్గర నుంచి డైరెక్టర్స్ దగ్గర నుంచి ఫోన్ కాల్స్ వచ్చినాయి. అసలు అలా రాశాడండి, అసలు అంత ఆనెస్ట్గా ఎలా రాశాడని. సో తెలుగు సినిమా నీడ్స్, డిజర్వ్స్ పీపుల్ లైక్ యూ. కంటిన్యూ ద సేమ్ వే. అండ్ భాగ్యశ్రీ బోర్సే, లైక్ ఐ సెడ్, ఒక రేర్ బ్రీడ్ అనమాట. గ్లామర్ డాల్గా కనపడుతూ అట్ ద సేమ్ టైం పర్ఫార్మెన్స్ ఇవ్వగలది. ఈ రెండిటికి మించి అసలు ప్రమోషన్స్ అంటే నా సినిమా అనౌన్స్ చేసుకునే హీరోయిన్. జనరల్ హీరోయిన్స్ని ప్రొడ్యూసర్స్ తెలుసు ఎలా అడుక్కోవాలో, ప్రమోషన్ రండి రండి అని. తిని ముందుకు వెళ్ళిపోద్ది. నేను ఆ సినిమాని ప్రమోట్ చేయడానికి వెళ్తున్నాను, మీరు అందరూ వస్తారా అన్నట్టు అడుగుద్ది. ఆగమ్మ వస్తున్నాం అని వెళ్ళాలి మనం. సో ఐ థింక్ తెలుగు సినిమా ఇస్ బ్లెస్డ్ టు హ్యావ్ సమ్మన్ లైక్ యూ. అండ్